రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రతి ఏటా 100 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పి 8 ఏళ్లు పూర్తయినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై వేములవాడ రాజన్నకి 8 కోడెలను కట్టి నిరసన తెలిపారు. ఇక 2015లో ఆలయ రూపురేఖలను మారుస్తానని సీఎం కేసీఆర్ మాటిచ్చి మర్చిపోయారన్నారు. మిట్మానేరు నిర్వాసితులను కూడా కేసీఆర్ మోసం చేశారన్నారు. ఇకనైనా ప్రజలను మోసం చేస్తున్న సీఎంకు మంచి బుద్ధి ప్రసాదించాలని రాజన్నకి 8 కోడెలను సమర్పించారు. రాజన్న సాక్షిగా ముఖ్యమంత్రి గారు అన్న మాటలను కూడా వీడియో ద్వారా నేను విడుదల చేసిన ఈయేళ్ళు వచ్చిన భక్తుడు 5 ఏళ్ల తర్వాత వస్తే ఈ దేవాలయం ఇలా ఉండేదా అనే విధంగా తయారు చేస్తామన్నాడు. 2015 ఇందులో 23 8 ఏళ్ళు అయినా అదే దేవాలయం అదే ప్రాకారం అదే రోజు 8 ఏళ్ల కింద ముంపు గ్రామాలకు డబుల్ బెడ్రూమ్ కూడా నిధులు ఇస్తాను. ఆ 10,000 మంది నిర్వాసిత ఇండ్లను లెక్కేస్తే 500 కోట్లైన హామీ, దేవాలయానికి ఏటా 100 కోట్లు 500 కోట్లని ఇస్తాను హామీ 500, అంటే కలిపి 1000 కోట్లు ఈరోజు ఈ దేవాలయం దగ్గర ఇచ్చిన హామీ బాకీ పడ్డది రాష్ట్ర ప్రభుత్వం వేనాడకనే మాట చెప్తూ, అందుకే ఈరోజు 8 కోడెలను స్వామివారికి కట్టేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించి తండ్రి నీకే నీ సన్నిధి